గ్రంథం నుంచి లూకా శుభవార్త 1వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా యూదా, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడైన సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. దేవుడు బిడ్డలారా, ఇక్కడ మరియా యొద్దకు దేవుడితో వచ్చి ఒక వర్తమానం తెలియజేస్తుంది. మరియా భయపడొద్దు, దేవుని వలన నీవు కృప పొందితివి. అతడు తండ్రి కుమారుడిగా ఉండి దావీదుకి ఇచ్చిన సింహాసనము ఆయనకి ఇవ్వబడుతుంది. కన్యకైన మరియా గర్భాన్ని దేవుడు ఉపయోగించుకొని ఆమెను ఒక మానవుని ద్వారా ఈ భూమి మీదకి తండ్రి కుమారునిగా వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆయన రావడానికి గల కారణం ఏంటంటే